అమెరికా ఇప్పుడు ప్రతి విషయంలోనూ తమకు అనుకూలంగా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఎవరైనా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే వారిని ఉపేక్షించబోము అంటోంది. గ్రీన్ కార్డు ఉంది కదా, శాశ్వత నివాసం వచ్చేసింది కదా అని ఎవరైనా అమెరికాకు వ్యతిరేకంగా రాజకీయాలు మాట్లాడినా, ఇతర కామెంట్లు చేసినా, అమెరికా మిత్రదేశాలకు హాని కలిగించేలా చేసినా అలాంటి వారి పౌరసత్వాన్ని రద్దు చేయాలని అమెరికా నిర్ణయించింది. అందుకే ఇకపై స్వదేశానికి వెళ్లిపోండి లేదా జైలుకు వెళ్లండంటూ గ్రీన్ కార్డు హోల్డర్లు, ముఖ్యంగా భారతీయులకు కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ బెల్స్ మోగిస్తున్నాడు. అమెరికానే సర్వస్వమని, శాశ్వతమని భావించిన భారతీయులకు తాజా ట్రంప్ నిర్ణయంతో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు గ్రీన్ కార్డు హోల్డర్లు, అమెరికాలో శాశ్వత నివాసం ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుంటోంది. సంవత్సరాలుగా చట్టపరంగా పొందిన నివాస గుర్తింపును రద్దు చేస్తామని దబాయిస్తోంది. అమెరికాలో పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ వ్యతిరేక కార్యకలాపాలు అణిచివేయడానికి ట్రంప్ సర్కారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. జాతీయ భద్రతకు ముప్పుగా భావించే కార్యకలాపాలలో, ముఖ్యంగా ఉగ్రవాదంతో ముడిపడి ఉన్న వాటిలో పాల్గొనే వారిని బహిష్కరించాలని యోచిస్తోంది. ఇప్పుడు అమెరికాలోని విదేశీ విద్యార్థులతో పాటుగా గ్రీన్ కార్డు హోల్డర్లకు ట్రంప్ సర్కార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. విదేశీయులు, రాజకీయాలపై మాట్లాడే వారిపై కఠిన వైఖరి అవలంబించాలని నిర్ణయిస్తోంది. అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలలో పాల్గొనడం, హమాస్ వంటి సమూహాలకు మద్దతునిస్తున్న వారిని ఐడెంటిఫై చేయాలని భావిస్తోంది. వీసా లేదా గ్రీన్ కార్డ్ అన్నది ఎవరికీ హక్కు కాదని, ఉగ్రవాదానికి మద్దతునిస్తే అమెరికా నుంచి తరిమేస్తామని హోంల్యాండ్ సెక్యూరిటీ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ స్పష్టం చేశారు. క్యాంపస్ నిరసనల్లో పాలస్తీనాకు మద్దతిచ్చారనే ఆరోపణలపై కొలంబియా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ విద్యార్థి మహమూద్ ఖలీల్ అరెస్టు తర్వాత అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఖలీల్ బహిష్కరణను న్యాయమూర్తి తాత్కాలికంగా నిలిపేసిన కేసుపై విచారణ కొనసాగుతోంది. వలస విధానాలను కఠినంగా అమలు చేయడంలో పేరున్న మిల్లర్, ఉగ్రవాదానికి మద్దతునిచ్చి అమెరికా విలువల్ని తిరస్కరించే విదేశీ పౌరుల వీసాలు రద్దు చేయడానికి ప్రభుత్వం వెనకడబోదన్నారు. గతంలో కొందరికి వీసాలు మంజూరయ్యాయని, దేశ భద్రత దృష్ట్యా వాటిని రద్దు చేయాల్సిందేనని ఆయన చెప్పారు. నిర్దేశిత ఉగ్రవాద సంస్థ హమాస్తో అనుసంధానించబడిన కార్యకలాపాల కారణంగా ఖలీల్ను అరెస్ట్ చేసినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పేర్కొంది. న్యూయార్క్ న్యాయమూర్తి జేసీ ఫర్మాన్ తదుపరి చట్టపరమైన సమీక్ష కోసం ఖలీల్ బహిష్కరణపై స్టే జారీ చేసినప్పటికీ పరిపాలన 1952 నాటి యుఎస్ ఇమిగ్రేషన్ జాతీయత చట్టాన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఖలీల్ అరెస్టు ఒక్కదానితో ఇది ఆగదని, రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు తప్పవని ట్రంప్ స్పష్టం చేశాడు. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఉగ్రవాద అనుకూల, వ్యతిరేక కార్యకలాపాలలో నిమగ్నమైన విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారని తమకు తెలిసిందన్నారు. ఇలాంటి వారిని ట్రంప్ ఎంతమాత్రం సహించబోడన్నాడు. అమెరికా వ్యతిరేక అభిప్రాయాలను వ్యక్తపరిచే పౌరులు కూడా బహిష్కరణ ఎదుర్కోవలసి ఉంటుందని కొందరు ట్రంప్ మద్దతుదారులు వాదిస్తున్నారు. ఖలీల్ కేసు బయటపడుతున్న కొద్దీ రాజకీయ కార్యకలాపాల సందర్భంలో అమెరికా అధికారులు వలస చట్టాన్ని ఎలా అర్థం చేసుకుంటారనే దానికి పరీక్ష అవుతోంది. సామాన్య పౌరులు, మరి ముఖ్యంగా ఇండియాకు చెందిన కొందరు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటే అలాంటి వారిపైన విచారణ జరిపేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అమెరికా వ్యతిరేకత మాత్రమే పరిగణనలోకి తీసుకుని అలాంటి వారు ఇండియన్లైనా, మరో దేశం వారైనా సరే వారిని గెట్అవుట్ అనాలని అమెరికా నిర్ణయించింది.